ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలో థియేటర్స్ కూడా మూసేశారు కదా! దానిపైన మీరు సార్ అంటే సినిమా ఇండస్ట్రీ మూసేసినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నది? సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కాదు కానీ, నాకు ఊహ తెలిసి కూడా సమ్మర్‌లో థియేటర్స్ క్లోజ్ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదండి. ఓహ్! ఎందుకంటే సమ్మర్‌లోనే మాక్సిమం ప్లాన్ చేసేవారు ఇంతకుముందు. యెస్ సార్. ఎందుకంటే సెలవులు, స్కూల్స్ హాలిడేస్, కాలేజెస్ హాలిడేస్, ఊర్లు వేరే వేరే ఊర్లు వెళ్తుంటారు, ట్రావెల్ చేస్తుంటారని చెప్పి సమ్మర్‌లో ప్లాన్ చేశారు. అలాంటి హ్మ్. సమ్మర్‌లో థియేటర్సే క్లోజ్ చేశారనంటే హ్మ్. సంథింగ్ మేజర్ ఇష్యూ అండి ఇది యాక్చువల్లీ. హ్మ్. అంటే అది సీరియస్‌గా వర్కౌట్ చేయాలి. ఎందుకంటే మనకిప్పుడు వస్తున్న ఒక ఇయర్‌కి కొన్ని ఇప్పుడు ఒక పీరియడ్‌లో వచ్చే మూవీస్ గాని, ఇప్పుడు వచ్చే మూవీస్ గాని అసలు అన్‌కంపారబుల్. హ్మ్. ఆల్మోస్ట్ అక్కడ 100 మూవీస్ వస్తాయి అంటే అప్రాక్సిమేట్‌గా ఇప్పుడు ప్రెజెంట్ హార్డ్లీ ఏంటంటే ఒక 10, 20 వరకు వస్తున్నాయి. హ్మ్. థియేటర్స్ వస్తున్నాయి. బ్యాక్‌ఔట్ అయిపోతున్నారు ఇప్పుడు. హ్మ్. అంత రిస్క్ కూడా కాదు గానీ, ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు మూవీ తీసేటప్పుడు ఎప్పుడేంటంటే మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి ఎవరైనా? ఒక మినిమమ్ అంటే ప్రాఫిట్స్ పక్కన పెట్టండి. ఓకే. అట్‌లీస్ట్ నేను ఇన్వెస్ట్ చేసింది నాకు రిటర్న్స్ రావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. యెస్ సార్. అది చాలా కష్టమైపోతుందండి ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే అది నాకెందుకు అంత డీటెయిల్‌గా మీకు చెప్పగలుగుతున్నానంటే మేము కూడా ప్రొడక్షన్ చేసాం. అవును సార్. 'రుద్రమామపురం' అని చెప్పి మూవీ హాట్‌స్టార్‌లో చేసాం. ఓటీటీలో అవును సార్. వచ్చిందండి. అది నేను ఇందాక చెప్పాను చూసారా 'నండూరి రాము' గారు అని చెప్పని. ఆయన దానికి ప్రొడ్యూసర్ అనమాట. సో, ఓకే. బట్ ప్రాజెక్ట్ అంతా ఎగ్జిక్యూషన్ చేసుకుంది ఆ కంపెనీ అన్వేల్ ఆర్ట్స్ కంపెనీ సీఈఓనే అనమాట. ఓకే. సో, ప్రాజెక్ట్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇనీషియల్ ప్రమోషన్స్ తర్వాత హాట్‌స్టార్ రిలీజ్ అంతా చూసుకొని నేను చూసుకున్నాను. హ్మ్. ఇందాక మీకు చెప్పా కిక్ 2 నాకు ఎక్కడ ఉపయోగపడిందంటే, రకుల్ ప్రీత్ సింగ్ గారు అప్పుడు నాకు వచ్చిన తర్వాత ఇంకెక్కడా కలవల. ఓహ్! బట్ అప్పుడు నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్. జస్ట్ ఒకసారి పింగ్ చేసి నన్ను దాదా దాదా అంటది బ్రదర్ అన్న అన్నట్టు. ఓకే. పింగ్ చేసి ఇలా అప్పుడు ఇన్సిడెంట్ షీస్ ఇన్ దుబాయ్. ఓహ్! ఏదో బయట వెకేషన్ లో పింగ్ చేసి ఇలా సో అండ్ సో నా ప్రొడక్షన్ అంటే ఇమీడియట్ గా అడగకుండా ప్లీజ్ సెండ్ మీ డీటెయిల్స్ ఐ విల్ ప్రమోట్ అని చెప్పి హ్మ్. ఆవిడ ట్విట్టర్ లోను ఇన్స్టాలోను అన్నిట్లో పోస్ట్ చేశారు. హ్మ్. అంత రీచ్ వెళ్ళింది ప్రాజెక్ట్ కి. అంత రీచ్ వెళ్ళినప్పుడు వ్యూవర్షిప్ కూడా అంత హ్యూజ్ గా ఉండాలి కదా. వ్యూవర్షిప్ రీచ్ వెళ్ళింది కానీ ఏంటంటే రెవెన్యూస్ అంత ఇదిగా రాలే. హ్మ్. ప్రొడక్ట్ అనేది అసలు మేము దాని ప్రివ్యూ వేస్తే ప్రెస్ మీడియా అందరూ అంటే సార్ ఇది ఓటీటీ కాదండి సినిమా థియేటర్కి వెళ్ళాల్సిన సినిమా ఇది. హ్మ్. ఇప్పుడు మేము వేసాం రేపు మార్నింగ్ థర్స్డే యూజువల్ ఏమవుతుందంటే హాట్‌స్టార్‌లో థర్స్డే మార్నింగ్ ఏమంటారు దాన్ని స్ట్రీమ్ చేస్తారు. యెస్. సో వెడ్నెస్డే నైట్ మేము ప్రివ్యూ చేస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే సరే ఓటీటీలో ఆపండి ఇది థియేటర్కి వెళ్ళాల్సిన సినిమా అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ కైండ్ ఆఫ్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసాం. ఇంత రీచ్ వచ్చింది రకుల్ ప్రీత్ గారు వీళ్ళందరూ ప్రమోట్ చేసి నెంబర్ అంటే ఆ టైంలో ఇన్సిడెంట్ 1 ఇయర్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అవుతుంది. జూలైలో నేను ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అదే సేమ్ ట్రైలర్ సుకుమార్ గారు లాంచ్ చేశారు. హ్మ్. ఆ సుకుమార్ గారు లాంచ్ చేయడం వల్లే చాలా హ్యూజ్ రీచ్ వచ్చింది మాకు. ఓకే. అది మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఒకటి మూవీ పోర్టల్ ఒకటి ఉంటుంది. హ్మ్. దాంట్లో అది ఆర్టికల్ పోస్ట్ చేశారు సుకుమార్ గారు. ఎందుకంటే అప్పుడు హ్యూజ్ పుష్ప అవును సార్. మానియా ఉంది కదా, పుష్ప మొత్తం గ్లోబల్ వైడ్ లో ఉంది కదా, పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారు లాంచ్ డే మూవీ అని చెప్పి అంత రీచ్ వెళ్ళింది మరి. ఓకే. రకుల్ ప్రీత్ గారు ట్వీట్ చేసి చేశారు, సునీల్ గారు అలా మొత్తం. అప్పుడు నేను సుధీర్ బాబు గారు ఇప్పుడు నేను ఈ హరంహర అప్పుడు షూటింగ్ అవుతుంది. హ్మ్. సో అలా నేను ఏదైతే యాక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తే అందరూ ట్వీట్ చేసి అంతే చేయాలి. అంత రీచ్ వెళ్ళిన దానికి ఎంత రెవెన్యూ రావాలి రిటర్న్స్, హ్మ్. అవును సార్. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. ఓహ్! ఎందుకు చెప్పండి దేనివల్ల ఏంటది. హాట్‌స్టార్‌లో వచ్చింది. హాట్‌స్టార్‌లో అందరూ చూస్తారు. ఎందుకు రాలేదది? థర్స్‌డే ఎర్లీ మార్నింగ్ 12:00కి ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అయితే మా సినిమా మన 'రుద్రమాంబపురం' అనే కాదు. ఒక హ్మ్. ప్రాజెక్ట్ రిలీజ్ అయిందంటే మార్నింగ్ 4:00 5:00 ఐబొమ్మ అనే పోర్టల్‌లో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ క్వాలిటీతో అవును సార్. రిలీజ్ చేస్తున్నారు. అయిపోయింది. ఓకే. అది మనం డిస్కస్ చేద్దాం. ఒక సినిమా అంతా అయిపోతది. షూటింగ్ చేశారు. ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అప్‌కమింగ్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఎలా ఉంటదనంటే సినిమా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు కదా, షూటింగ్ వరకు ప్లాన్ చేసుకుంటారు. యెస్ సార్. షూటింగ్ అయిపోతే చాలు తర్వాత ఎలాగైనా రిలీజ్ చేద్దాం. కానీ షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్‌కి, సినిమా రిలీజ్ కూడా బడ్జెట్ పెట్టుకోవాలి పక్కన. అవును సార్. కింద మీద పడి ఇంట్రెస్ట్‌లు తెచ్చి ఇంకెవరిని అడుగు సినిమా చేస్తారు. యెస్ సార్. షూటింగ్ అమ్మయ్య షూటింగ్ కంప్లీట్ అయిదాం అనుకుంటారు కానీ షూటింగ్ కంప్లీట్ అయితే ఏం లాభం? రిలీజ్ చేయాలి కదా, థియేటర్‌కి వెళ్ళాలి కదా. అండ్ ఇప్పుడు థియేటర్స్ ఎలా పరిస్థితి అయిపోయిందని అంటే ఒక రేంజ్ ఆఫ్ బడ్జెట్ చిన్న సినిమాలు ఓటీటీ వాళ్ళు అవుట్ రేట్ కొనట్లేదు. అవును సార్. ఓటీటీలో రిలీజ్ చేయాలంటే కంపల్సరీ థియేటర్ రిలీజ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు ఎనీ ఓటీటీ. ఓటీటీస్ కూడా పెద్దగా వాళ్ళకి కూడా వర్కౌట్ అవ్వట్లేదు యాజ్ ఆఫ్ నా ప్రెసెంట్ సిచ్యువేషన్లో. వీళ్ళు మినిమం 1 వీక్ రన్ చేయాలి. జనాలు సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు. కరోనా తర్వాత అందరూ ఇంట్లో ఓటీటీలు అలవాటు అయిపోయి బాగుందని అంటేనే వెళ్తున్నారు. అవును సార్. సో ఓటీటీ థియేటర్కి వెళ్ళట్లా. వీళ్ళు బలవంతంగా ఇంతకు మినిమం 1 వీక్ రన్ చేయాలని చెప్పి నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీ సిచ్యువేషన్ అలా ఉంది. అవును సార్.
టికెట్స్ ఒకప్పుడు నాకు గుర్తుండి ఏంటంటే మన సింహాసనం సినిమా సింహాసనం అని చెప్పి జితేంద్ర గారు డబ్ చేశారు హిందీలో. ఓకే. మొదట్లో ఎవరు చూడాల ఆ టైప్. మనకి ఇక్కడ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. కృష్ణ గారు సింహాసనం గుర్తుంది, జయప్రద గారు కృష్ణ గారు. అవును సార్. ఆ సినిమా ఎవరు రాకపోతే వెళ్ళి ఆయనకంటే ఆ కంటెంట్ మీద అంత నమ్ముకొని ఇప్పుడు ఎక్కకపోయినా డౌన్ దని ఒక వారం 10 రోజుల తర్వాత ఎక్కుతుందని చెప్పి థియేటర్కి వెళ్ళడం, టికెట్లు తీసుకోవడం, చింపేయడం, పక్కన పెట్టాడు. వెళ్ళడం అన్ని షోస్ అలా షోస్ రన్ చేశారు. వీళ్ళే ప్రొడ్యూసర్సే వెళ్ళి టికెట్లు కొనుక్కొని చింపేసి పక్కన పెట్టేశారు. ఎందుకు సార్? షో రన్ చేయాలి కదా మరి. ఎందుకనంటే సినిమా ఇప్పుడు మీకు సినిమా ఫస్ట్ డే రాలేదు, సెకండ్ డే, థర్డ్ డే రాలేదు, మీరు తీసేస్తే అవును సార్. సినిమా రన్ అవ్వకపోతే ఎలా తెలియదు, మొత్తం లాస్ అవుతుంది కదా. అవును సో సార్. సినిమా కొన్ని రోజులు రన్ అయితే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా పబ్లిసిటీ అవుతుంది అని చెప్పి అలా చేశారు. ఓ. ఇప్పుడు అదే పరిస్థితి చిన్న సినిమాలు ఏం చేస్తుందంటే మినిమం 1 వీక్ అన్న రన్ టైం ఉండాలని చెప్పి టికెట్లు తీసుకుని కొంటున్నారు. ఇప్పుడు వెళ్ళి ఆన్లైన్ లో కొనేస్తున్నారు. అవును మినిమం సార్. ఎందుకంటే మినిమం 10-15 టికెట్స్ లేకపోతే షో రన్ అవ్వదు, క్యాన్సిల్ చేయాలి. అవును సార్. అవును. ఎందుకంటే వాళ్ళు మినిమం పవర్ చార్జెస్ కూడా రావు, పవర్ చార్జెస్ కూడా రావు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ప్రొడక్షన్ వాళ్ళు మీకు చాలా సార్లు చూస్తూనే ఉంటారు, టికెట్స్ మీకు ఫ్రీ షో ఫ్రీ షో ఫ్రీ షో అంటే మ్యాండేటరీ, వాళ్ళకి మ్యాండేటరీ. మినిమం 1 వీక్ రన్ అవ్వకపోతే, టికెట్లు తగ్గకపోతే థియేటర్ కూడా రన్ చేయడు షో. ఓకే. సో మినిమం టికెట్స్ కొని అలా ఉంచేస్తున్నారు. అంతే, కుదిరినప్పుడు చెప్తున్నారు రండి వచ్చి ఫ్రీగా చూడండి అని చెప్పి. అలా పరిస్థితి అయిపోయింది. ఆ 1 వీక్ రిలీజ్ చేసి పోనీ ఓటీటీకి వెళ్ళి ఓటీటీలో డబ్బులు వస్తాయని అంటే ఓటీటీలో ఏముందంటే మార్నింగ్ ఐబొమ్మోడేమో మొత్తం అసలు సినిమా చిన్న ప్రొడ్యూసర్ని చంపేస్తున్నారు. లిటరల్లీ దేర్ కిల్లింగ్ స్మాల్ ప్రొడ్యూసర్స్. దీని సొల్యూషన్ ఒకటే. నేను ఇంకోటి థియేటర్ వరకు మనం మాట్లాడుకుంటే మీరున్నారు, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మనకి ఫ్రైడే రిలీజ్ ఉంటాయి కదా, కొన్నిసార్లు థర్స్డే నైట్ కూడా ప్రివ్యూస్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు సినిమా చూసి మీ ఒపీనియన్ మీ దగ్గర ఉంటుకొని ఫ్రెండ్లీగా చెప్పుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ FDFS ఫస్ట్ రివ్యూస్ ఏవైతే వస్తున్నాయో ఈవెన్ దట్ ఈస్ కిల్లింగ్ ద సినిమా ఇండస్ట్రీ. అంటే డోంట్ మైండ్ మీడియా వాళ్ళందరికీ ఇది ఏంటంటే రివ్యూస్ రాసే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు కానీ బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. మీ ఒపీనియన్ అంటే మీకుంటుంది, నా ఒపీనియన్ నాకుంటుంది, రైట్? మీరు వెళ్ళిపోయి ఏదో 2 పాయింట్లు ఇచ్చి 1 పాయింట్లు ఇచ్చేస్తే నా ఒపీనియన్ మీరు మార్చేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. బుక్ మై షోలో టికెట్స్, ఇప్పుడు బుక్ మై షోలో మీకు ఏముందంటే ఏదో కొద్దిగా అడిషనల్ సమ్ ప్రీమియం మెంబర్స్ కదా ఏం చేస్తున్నారంటే ఈవెన్ లాస్ట్ 1 అవర్ ముందు వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను ఉన్నానండి ఒక వీకెండ్, నేను షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను. బీయింగ్ అన్ ఆర్టిస్ట్, నేను సినిమాలు చూస్తాను కదా, నేను చేసిన కాకపోయినా వేరే సినిమాలు చూస్తాను కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సండే నైట్ నేను బుక్ చేసుకున్నాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నేనంటే ఒక కామన్ మ్యాన్ కింద సండే నైట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది, ఫ్రైడే 11-12 1.2, 1.5, 1.3 రివ్యూ వచ్చేస్తుంది. ఏం బాగుంది సినిమా, బాగుంది, నెలలో లాగితే ఓటీటీ వచ్చేస్తుంది కదా, ఎందుకు ఇప్పుడు మన ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2000 అవుతుంది, క్యాన్సిల్ చేసుకున్న టికెట్స్. సో రివ్యూ అనేది ఇట్స్ కిల్లింగ్ ద సినిమా ఇండస్ట్రీ అండి. కేరళ గవర్నమెంట్ స్లీపింగ్ పీరియడ్ అని చెప్పి 48 అవర్స్ ఆర్ 72 అవర్స్ అంటే ఫ్రైడే సాటర్డే సండే రివ్యూ రాయకూడదు ఫస్ట్ 3 days. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ మళ్ళీ మనకి పూర్వవైభవం వస్తుంది. రివ్యూస్ ఆపాలి ఫస్ట్ 3 days. మళ్ళీ ఏమంటారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి చెప్తారు. ఎస్, ఇట్ ఈస్ దేర్. మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటే మీ ఎలివేషన్ మాట్లాడుకోండి, మీ డెవలప్మెంట్ యూస్ చేయండి. ఎదుటివాడిని సఫర్ అవుతున్నాడు ఒక ప్రొడ్యూసర్. అక్కడ ఏంటంటే అతను పెట్టిన అమౌంట్ అంతా ఇదైపోతుంది, లాస్ అయిపోతుంది మీ రివ్యూ రాయడం వల్ల. మీరు రాయడం వల్ల ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ అవుతుంది మీకు అర్థం అవ్వట్లేదు. ఆ రివ్యూస్ ఎప్పుడైతే ఆపితో, రివ్యూస్ లేదనుకోండి మీరు ఏం చేస్తారు, మీరు వెళ్ళి చూస్తారు సినిమా. అవును సార్, ఆబ్వియస్లీ. ఎండ్ ఆఫ్ ది డే సార్, ఇప్పుడు మనకి ఇండియన్ మార్కెట్ లో సినిమా అండ్ స్పోర్ట్స్ అండ్ మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండే. ఇప్పుడు IPL రావడం వల్ల, యాక్చువల్ గా ముందు సినిమా, IPL రావడం వల్ల 2 ఈక్వల్ గా వచ్చినాయి మీకు. అందుకే IPL వచ్చినప్పుడు సినిమా ఎఫెక్ట్ అవుతుంది, పెద్ద రిలీజ్ చేయాలి. ఈ 2 ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ జనాలు మంచి కంటెంట్ ఉంటే సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా డెఫినెట్ గా థియేటర్కి వచ్చి చూస్తారు. అది రాకుండా ముందే రివ్యూస్ ఆపేస్తున్నాయి వాళ్ళు. అండ్ థ్యాంక్స్ టు OTT అయిపోయింది. సో పోనీ సినిమా థియేటర్ ఓకే కంటెంట్ బాగున్న సినిమాలు కూడా రివ్యూస్ నెగిటివ్ గా ఇస్తే అది కిల్లింగ్ ద ఇండస్ట్రీ కదండి. సో దానికి స్ట్రాంగ్ రూల్ తీసుకోవాలి. కేరళ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. వై నాట్ అవర్ 2 states తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఏదైనా తెలుగు సినిమా స్టేట్స్ పక్కన పెట్టండి, మన తెలుగు సబ్జెక్ట్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుపడాలని అంటే రివ్యూస్ ఆపాలి. సెకండ్ థింగ్, ఇక్కడ పోనీ కలెక్షన్ వచ్చిన రాకపోయినా అదృష్టం బాగుండి మినిమం సేవ్ అవ్వకపోయినా నెక్స్ట్ OTT ఉంది. OTTలో వేస్తుంటే పైరసీ ఇమీడియట్ గా ఐబొమ్మ, తర్వాత ఇంకోటి ఏవో రూల్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిని కూడా సైట్స్ బ్యాన్ చేయాలి. అది నేను అంటే IT నుంచి వచ్చిన కాబట్టి నాకు తెలుసు ఎలా చేయాలో ఏంటి అన్నది.
అది టెక్నికల్ గా చాలా వర్కౌట్ చేయాలి. ఎస్ చేయాలి. అవసరమైతే దానికి ఏంటంటే ప్రైవేట్ థర్డ్ పార్టీస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీసాం అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా వేరే వాడు పైరేటెడ్ పెట్టాడంటే ఇమీడియట్ గా వాళ్ళ దాన్ని సైట్ ని రిమూవ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి. అవును వెన్ సార్. థర్డ్ పార్టీ ఈస్ డూయింగ్. అలాగే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, దుబాయ్ లో పాన్ సైట్స్, గేమింగ్ సైట్స్, బెట్టింగ్ సైట్స్ బ్యాన్ చేస్తారు. ఓకే. తెలంగాణలో కూడా గ్యాంబ్లింగ్ సైట్స్ మీకు యాక్సెప్టెడ్ కాదు. ఇప్పుడు బోల్డ్ అని ఇవంటారు చూసారా, ఏవి మన కార్డ్స్, రమ్మీ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవును సార్. అది మీరు ఫ్రీగా ఆడొచ్చు, కానీ మనీ యూస్ చేసి మీ తెలంగాణ స్టేట్ నాట్ అలౌడ్. ఓకే. సో గేమింగ్ మీరు బ్లాక్ చేస్తున్నప్పుడు వై నాట్ పైరసీ సైట్స్? ఒకటి అవుతున్నప్పుడు రెండోది కూడా అవుతుంది కదా. అండ్ డెఫినెట్లీ దుబాయ్ లో చేస్తున్నారు. దుబాయ్ లో అన్ని సైట్స్ బ్యాన్ అవుతాయి. ఈవెన్ వాట్సాప్ వీడియో కాల్ కూడా మీకు దుబాయ్ లో నాట్ అలౌడ్. ఓకే. సో ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు వై కాంట్ వీ డూ? ఓకే. ఇదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూస్ ఆపాలి, పైరసీ ఆపాలి. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు సినిమా టికెట్స్ ఉన్నాయి, థియేటర్ ప్రైజెస్, అది ఇప్పుడు ఆల్రెడీ సినిమా పరంగా స్లాబ్ రేట్స్ పెట్టుకోవాలి. బడ్జెట్ పరంగా ఓకే. ఇప్పుడు ఒక సినిమా బడ్జెట్ ఇప్పుడు మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి కదా. అవును సార్. ఇప్పుడు కొన్ని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా ఏంటంటే ఒక 2 crores 3 crores బడ్జెట్ సినిమాకి అయితే సబ్సిడీ ఉంటుంది 10 lakhs. ఎస్ సార్. అలాగా ప్రాజెక్ట్ బట్టి టికెట్ రేట్ మార్చుకోవాలి. ఓకే. ఇప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, హ్యూజ్ అవుతుంది పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, ఓకే. దాని తగ్గట్టుగా వాళ్ళకి రిటర్న్స్ రావాలి కాబట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే. అదే ప్రైస్ కూడా మనకి ఇప్పుడు ఎలా ఉంది, ఫిక్స్డ్ సింగిల్ స్క్రీన్ 150 లేదా మల్టీ స్క్రీన్స్ ఒకటి ఉన్నది. ఓకే. ఫిక్స్డ్ కాకుండా వేరియబుల్ గా పెట్టుకోవాలి. ఓకే. చిన్న సినిమాలకు ఒక రేటు. ఇప్పుడు నాకు తెలిసి ఈవెన్ నాకు గుర్తుంటే ఈవెన్ 5 రూపాయలు కూడా ఇప్పుడు, అంటే లాస్ట్ గవర్నమెంట్ అని కాకపోయినా నా చైల్డ్హుడ్ లో 10 రూపాయలు మాక్సిమం 40 రూపాయలు 50 రూపాయలు ఉండేది అప్పట్లో. ఇప్పుడు అదే 150 రూపాయలు అయిపోయింది. ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి అలాంగ్ విత్, అందులోకి ఏంటంటే ఎస్పెషల్లీ పాప్కార్న్, కోక్ అనేది బ్యాన్ చేయాలండి అసలు. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఒక ఆడియన్ కి అతను ఇంటి నుంచి బయటకు స్నాక్స్ తీసుకెళ్లే ఫ్లెక్సిబిలిటీ అతనికి ఇవ్వాలి. ఇస్తేనే మనకి ఏంటంటే ఆడియన్ థియేటర్కి వస్తే ఆటోమేటిక్ గా చిన్న సినిమా కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీ స్ట్రీమ్ లైన్ అవుతుంది. యాక్చువల్ గా వీకెండ్ సినిమాకి వెళ్ళాలంటే మినిమం ఖర్చు 500-600 అవుతుంది ఒక ఫ్యామిలీ తోటి వెళ్తే, టికెట్ తో పాప్కార్న్ తో కలిసి. ఒక్కరికి మల్టీప్లెక్స్ గా మీరు వెళ్తే, మీరు స్నాక్స్ అవి తీసుకుంటే ఇంటర్వెల్ లో మీకు ఒక ఫ్యామిలీ 4 ఫ్యామిలీ వెళ్ళారు అనుకోండి, మినిమం 2000 అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక వారం 2000 ఎలా ఖర్చు పెట్టగలరు ఎంటర్టైన్మెంట్ కి? వాళ్ళు పర్సంటేజ్ పెట్టుకుంటారు కదా ఎంటర్టైన్మెంట్. దాని బదులు ఏం చేస్తారు, ఏదో వేరేది ఇది వస్తుంది కదా ఓటీటీ కూడా తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో పైరేటెడ్ సైట్స్ అని చూపిస్తారు. సో పైరేటెడ్ బ్లాక్ అయితే ఆటోమేటిక్ గా మీరున్నారు, మీ ఫ్రెండ్ కి చెప్తారు. మీరు పర్సనల్ గా చెప్పడం వేరు, ఒక మీడియా పబ్లిష్ చేసింది అనుకోండి, లక్షల మంది కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు మీరు ఫ్రెండ్ గా మీరు చెప్పుకోవచ్చు, అరే సినిమా బాగాలేదా, పర్సనల్ ఒపీనియన్ ఎవరు కాదన్నారు. కానీ ఒక మీడియాలో పబ్లిష్ చేయడం అనేది మేజర్ ఇండస్ట్రీని కిల్ చేస్తుంది. సో ఈ మూడు ప్రాపర్ గా కన్సర్న్ పర్సన్స్ ఎవరైనా రియాక్ట్ అయ్యే దాని గురించి యాక్చువల్గా ఏంటంటే అఫీషియల్ గా ఒకటి రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అది సో అది సెట్ అయితే మొత్తం అంతా ఇండస్ట్రీ కూడా సెట్ అవుతుంది, మన పూర్వ వైభవం అనేది వస్తుంది అన్నమాట. అది